Okay, student. Today we are going to work out problem number 7 in rectification of errors. Dear students, we are coming to the end of the last chapter in our syllabus, and tomorrow will be the last one, and after that I am going to give homework. Total 8 problems I am going to do. 8 homeworks will be there in a single page. Okay, by this evening you are going to get that. Okay, right. Let me go for doing this problem. Trial balance of Anantram did not agree. Anantram యొక్క trial balance రెండు వైపులా సరిగా లేదు. క్రెడిట్ సైడ్ 16,000 ఎక్కువ చూపిస్తుంది. అంటే డెబిట్ సైడ్ తక్కువ ఉంది అని అర్థం. ఇక్కడ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ తక్కువ ఉంది అని అర్థం. ఓకేనా? సో దాన్ని సస్పెన్స్ అకౌంట్ కు వేశారు. అంటే ఏం చేశారు? సస్పెన్స్ అకౌంట్ డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ టీబీ అని రాసుకుంటాం. ట్రయల్ బ్యాలెన్స్ 16,000. ఓకే, ఇట్లా రాసుకుంటాం. Okay, students, subsequently the following errors were located. కొన్ని తప్పులు కనుగొన్నారబ్బా. అవి ఒక 7 ఉన్నాయి టోటల్ గా. ఫస్ట్ ది క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మోహిత్ 4,000 was posted to మహేష్. 1000 రూపాయలుగా మార్చిన 1000 రూపాయలుగా పెట్టినారు మహేష్ కు. ఓకే, రైట్. నెక్స్ట్ రెండోది చెక్ rupees 5,800 received from Arnav in full settlement of his account of 6,000 was dishonored. 800 received from Kanna, whose account had been previously written off as bad, was credited to his account. Credit sales to Manav 5,000 was recorded through purchase book as 2,000. Purchase book under cash by 1,000. Repairs on machinery 1,600. Wrongly debited to machinery account 1,000. Goods returned by Nathu 3,000 were taken into stock. No entry was recorded in the books. Right. This is the end. These are the transactions, dear students. I request you to mute all your mobiles. Right. Just listen to me. Okay, please. Trial balance of Anantram did not agree. 16,000 క్రెడిట్ సైడ్ ఎక్కువ చూపిస్తుంది. అంటే డెబిట్ సైడ్ మనం ఎంటర్ చేసుకున్నామో డిఫరెన్స్ ఉందని, ఇంత తక్కువ ఉంది అని అర్థం. సస్పెన్స్ అకౌంట్. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాబ్లంకి వెళ్తున్నాం. సో ఫస్ట్ ఏమి? క్యాష్ రిసీవ్ ఫ్రమ్ మోహిత్. డియర్ స్టూడెంట్స్, ఒకవేళ నువ్వు కరెక్ట్ గా రాస్తే ఏం రాస్తావు అనేది ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి. దీన్ని, అది ఇంపార్టెంట్. సో కొంచెం మనం గ్యాప్ పెట్టుకొని కరెక్ట్ గా రాద్దాం. ఏమని? క్యాష్ రిసీవ్ ఫ్రమ్ మోహిత్. ఒకవేళ మీరై కరెక్ట్ ఎంట్రీ రాస్తే ఏం రాస్తుండ్రి అనేది తెలుసుకోవాలా. ఓకేనా? సో క్యాష్ రిసీవ్ ఫ్రమ్ మోహిత్ అంటే మనకు క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ టు మోహిత్ అని రాస్తాం. అవునా? 4,000. కానీ ఏం జరిగింది స్టూడెంట్స్? ఇక్కడ మహేష్ ఇచ్చినట్టుగా రాసుకున్నాం. ఎవరు ఇచ్చినారు? మహేష్ ఇచ్చినట్టుగా రాసుకుంటున్నాం. తప్పు కదా? మహేష్ అకౌంట్ క్రెడిట్ చేయాల్సింది. ఓకేనా? తప్పు. కాబట్టి అంటే ఎట్లా రాసుకున్నాం మనము? క్యాష్ అకౌంట్ డెబిట్ టు మహేష్ 1,000 అని రాసుకున్నాం. అనవసరంగా మహేష్ అకౌంట్ నువ్వు ఏం చేస్తున్నావు? క్రెడిట్ చేస్తున్నావు. క్రెడిట్ చేస్తున్నావు ఏం చేయాలి? అతని అకౌంట్ డెబిట్ చేయాలా? అవునా? ఇది క్యాన్సిల్ కావాలంటే. అందుకని మహేష్ అకౌంట్ మనం ఏం చేస్తామంటే మహేష్ అకౌంట్ డెబిట్ 1,000. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయా. ఇక్కడ మహేష్ అకౌంట్ క్రెడిట్ అయింది, ఇప్పుడు డెబిట్ చేస్తున్నాం. అయిపోయా. ఓకే, బాగానే ఉంది. రైట్. క్యాష్ అకౌంట్, డియర్ స్టూడెంట్స్, అక్కడ ప్రాబ్లం లేదో గుర్తుపెట్టుకోండి. క్యాష్ అంటే ఇక్కడ మోహిత్ మహేష్ ప్రాబ్లమే ఉంది. అంటే 1 సైడెడ్ ఎర్రర్ అన్నమాట ఇది. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు యాక్చువల్ గా
ఎవరి ఖాతా క్రెడిట్ చేయాలి? మోహిత్ ఖాతా మనం క్రెడిట్ చేయాలి. రైట్, ఓకేనా? సరే, మోహిత్ ఖాతా క్రెడిట్ చేద్దాం. టు మోహిత్ ఖాతా. రైట్. సో టు మోహిత్ అని 4000 రాసుకుందాం. సరే, ఈ తప్పును సర్దిద్దాం. మహేష్ అకౌంట్ డెబిట్ అని, టు మోహిత్ అని ఇది కూడా రాసినాము. మరి ఇంకొక ఖాతా ఏం చేయాలి? మనము డెబిట్ చేయాలా. ఎంతటితో? 3000తో. ఓకేనా? అంటే ఏం రాయాలి? వన్ సైడెడ్ ఎర్రర్ కాబట్టి ఇక్కడ మనం సస్పెన్స్ అకౌంట్ అని రాసుకుంటాం. డియర్ స్టూడెంట్స్, సస్పెన్స్ అకౌంట్. సో ఏం రాస్తాము? బీయింగ్ cash received from Mohit wrongly credited to Amy, wrongly credited to Mahesh, now rectified. ఇది రాస్తాం. అయిపోయా. ఈ రకంగా మనం రాస్తాం. ఓకేనా? రైట్. డియర్ స్టూడెంట్స్, సెకండ్ వన్ చూడండి. చెక్ ఫర్ 5800 రిసీవ్డ్ ఫ్రమ్ అర్నవ్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ 6000 వాజ్ డిజానర్డ్. ఆ డిజానర్ అనేది మనం ఎంటర్ చేసుకోలేదు. స్టూడెంట్స్, ఫస్ట్ చెక్ తీసుకుంటే అర్నవ్ నుంచి దాన్ని మనం ఏం చేయాలనేది ఇంపార్టెంట్. అది రాసుకోవాలా. ఓకేనా? అది చూద్దాం. రైట్. ఓకే, ఇక్కడే రాసుకుందాం. స్పేస్ చిన్నగా పెట్టినాను. అంటే ఏమి మనం కరెక్ట్ ఏంటి రాయాలనుకుంటే ఏం రాస్తాము అనేది ఫస్ట్ చూద్దాం. సో ఎవరి నుంచి తీసుకుంటున్నాం? మనము చెక్ అర్నవ్ నుంచి తీసుకుంటున్నాము. ఆ చెక్ తీసుకుంటే ఎవరికి ఇస్తాము? చెక్ ఎవరికి ఇస్తాము? మన దగ్గరకు బ్యాంకుకి ఇస్తాము. అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాం. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, అతను ఇవ్వాల్సింది 6,000 అయితే మనకి ఇచ్చింది 5,800. అంటే చెక్ 5,800 వచ్చింది అనమాట. సో 5,800 డెబిట్ చేస్తాము. సరే, 6,000లో 5,800తో మనం సెటిల్ చేసుకున్నాం, సర్దుకున్నాము. అంటే మిగతా 200 లాస్ అన్నమాట. మనకు డిస్కౌంట్ అలౌడ్ అని రాసుకుంటాం. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ అని రాసుకుంటాం. 2 ఎవరు ఇచ్చినారు? అర్నవ్ అని రాసుకుంటాం. ఎంత? 6,000 రాసుకుంటాం. స్టూడెంట్స్, ఇప్పుడు ఏమైందంటే చెక్ మనం అక్కడికి పంపిస్తే ఎవరికి? మన బ్యాంకుకి పంపిస్తాం చెక్కును. అర్నవ్ ఖాతాలో అమౌంట్ ఉంటే ఏం చేస్తారు? మన అకౌంట్ కి క్రెడిట్ చేస్తారు. కానీ అర్నవ్ అది ఏమైంది? డిజానర్ అయింది. అంటే అర్నవ్ అకౌంట్ లో డబ్బు లేకపోతే చెక్ తిరిగి వెనక్కి మన బ్యాంకే ఇచ్చి పంపిస్తారు, అర్నవ్ బ్యాంక్ నుంచి. కాబట్టి వెరీ సింపుల్ ఇది. అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ తిరిగి అర్నవ్ బాకీ ఉన్నట్టుగా రాసుకోవాలి. అంతే. మనం అర్నవ్ బాకీ ఉన్నట్టుగా రాసుకోవాలంటే ఏం చేయాలా? అతను ఇచ్చినట్టుగా అతని ఖాతా క్రెడిట్ చేసినాము. అతను బాకీ ఉన్నాడు అంటే తిరిగి డిజానర్ అంటే క్యాన్సిల్ అయిపోయినట్టు. అంటే అంతకు ముందు అతను మనకు రుణగ్రస్తుడుగానే ఉన్నట్టుగా రాసుకోవాలా. ఓకేనా? కాబట్టి మళ్ళీ తిరిగి అర్నవ్ అకౌంట్ డెబిట్ చేస్తాం. మీరు దీన్ని ఏమనుకోవచ్చు? అర్నవ్కి ఇచ్చినట్టుగానే అనుకోవచ్చు, లేకపోతే అంత ముందు మళ్ళీ తిరిగి మనము రివర్స్ చేస్తున్నామని కూడా అనుకోవచ్చు. సో అర్నవ్ అకౌంట్ డెబిట్ ఎంత? 6,000. 2 బ్యాంకు నుంచి చెక్ మనకి వచ్చేస్తుంది కాబట్టి చెక్ మనకి వస్తున్నట్టు అతని అది ఇస్తున్నట్టుగా ఆ ఖాతాను కూడా క్రెడిట్ చేస్తాం. ఇంకా తర్వాత ఇది డిస్కౌంట్ అలౌడ్ కూడాను మనము అప్పుడు డెబిట్ చేసినాం కాబట్టి ఇప్పుడు క్రెడిట్ చేయాలా. సో 200. సో డియర్ స్టూడెంట్స్, నందు మ్యూట్ చేసుకో వీడియో. రైట్. ఓకే. సో check sent by Arnav, dishonored, not entered in books. Now entered. అంతకుముందు ఎంటర్ చేయలేదు, ఇప్పుడు ఎంటర్ చేసినాం అంతే. దట్స్ ఆల్. ఓకే స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, సస్పెన్స్ అకౌంట్ ఇక్కడ ఎక్కడ ఏం రాలేదు కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోతాం. 2 అయిపోయినాయి. నెక్స్ట్ 3ది
800 రిసీవ్డ్ ఫ్రమ్ కన్నా whose account had been previously written off as bad debts. Dear students, is very interesting. బాగా అబ్జర్వ్ చేయండి. Dear students, మనకు ఎవరైనా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకపోతే వారు ఇవ్వరు అని తెలిస్తే ఏం చేస్తాం? బ్యాడ్ డెట్స్ కు డెబిట్ చేస్తాం అన్నమాట. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ అంటాం. ఎవరైతే మనకు ఇవ్వాలో వాళ్ళు ఇచ్చినట్టుగానే రాసుకుంటాం. ఇంకేం చేస్తాం? దీన్ని అతని అకౌంట్ క్యాన్సిల్ చేయాలి కాబట్టి బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్. బ్యాడ్ డెట్స్ ఎందుకు డెబిట్ చేస్తాం మనము? నష్టం కాబట్టి. ఓకేనా? ఏమైంది? కన్నా బాగా ఏదో ఆయనకు మళ్ళీ ఫైనాన్షియల్ గా బాగానే బలం చేకూరింది, అతను తిరిగి ఇచ్చినాడు అనమాట. ఓకేనా? సో రైట్. నీరజ, యూజ్ యువర్ ప్లీజ్. నీరజ రైట్, మ్యూట్ చేసుకోవాలి. ఓకే, ఓకే స్టూడెంట్స్, wait first. Received from Kanna whose account had previously been written off as bad was credited his account. ఏమంట? అతని అకౌంట్ క్రెడిట్ చేసినారంట. ఏది? అతని నుంచి తీసుకున్న మొత్తాన్ని. ఓకే, సో ఇప్పుడు బ్యాడ్ డెట్స్ కాస్త ఏమైంది? మనకు వచ్చింది అంటే బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అనేది ఇన్కమ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా? సో అతని ఖాతాను అంతకుముందు ఏం చేస్తాం మనము? క్రెడిట్ చేసినాం. రాంగ్ వాజ్ క్రెడిటెడ్ టు హిస్ అకౌంట్, హ్యాడ్ ప్రీవియస్లీ రిటర్న్ ఆఫ్ యాజ్ బ్యాడ్ వాజ్ క్రెడిటెడ్ టు హిస్ అకౌంట్. సో దీనికి ఎంట్రీ ఏమొస్తుందంటే కన్నా అకౌంట్ డెబిట్, కన్నా అకౌంట్ డెబిట్ 800 టు బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్ 800. ఇది సో ఎంట్రీ బ్యాడ్ డెట్స్ రికవర్డ్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ క్రెడిటెడ్ టు కన్నా అకౌంట్, కన్నా అకౌంట్. ఓకే స్టూడెంట్స్, ఫోర్త్ ట్రాన్సాక్షన్, థర్డ్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. రిసీవ్డ్ ఫ్రమ్ కన్నా బ్యాడ్ డెట్స్ ది మనం రికవర్ అయింది కాబట్టి బ్యాడ్ డెట్స్ అకౌంట్, బ్యాడ్ డెట్స్ రికవరీ, బ్యాడ్ డెట్స్ ను రికవర్ అయినట్టుగా ఇన్కమ్ గా చూపించాము, రెక్టిఫై చేశాము. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోర్త్ వన్. క్రెడిట్ సేల్స్ టు మానవ్ 5,000 was recorded through purchase book. Credit sales to Manav 5,000 was recorded through purchase book. ఎట్లా చూపించాం? పర్చేజ్ బుక్ లో 2,000 గా చూపించాము. యాక్చువల్ గా క్రెడిట్ సేల్స్ టు మానవ్ అనేది ఏముండాలి యాక్చువల్ గా? వాట్ ఇస్ ద రియల్ ఎంట్రీ ఎట్లా ఉండాలనేది చూద్దాం ఫస్ట్ మనం. రియల్ ఎంట్రీ. ఓకే, రియల్ ఎంట్రీ ఎట్లా ఉండాలి? ఎవరి నుంచి? మనం మానవ్కు అమ్మినాం సరుకు, క్రెడిట్ సేల్స్ టు మానవ్, రైట్. సో సేల్స్, సరుకు అమ్మినాము అంటే మానవ్ తీసుకుంటున్నాడు అని అర్థం. మానవ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అని 5,000 ఇది రాయాల్సింది. ఓకేనా? రైట్. కానీ ఏం జరిగింది? పర్చేజ్ బుక్ లో రాసినామంటే పర్చేజ్ గా రాసుకుంటాము. అంటే ఏమి? ఇది కరెక్ట్ ఎంట్రీ అన్నమాట. ఇది కరెక్ట్ ఎంట్రీ. సిఈ అంటే రాంగ్ ఎంట్రీ. ఏం జరిగింది? పర్చేజ్ అకౌంట్ డెబిట్ 2,000 అని రాసి టు మానవ్ 2,000 అని రాసినాం. మానవ్ అకౌంట్ యాక్చువల్గా ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఏం చేసినాం? మానవ్ అకౌంట్ క్రెడిట్ చేసినాం. అతనితో సరుకు కొన్నట్టు, అతనికి అమ్మినాం మనం సరుకు కాబట్టి 5,000 ప్లస్ 2,000, 5,000 డెబిట్ చేయాలి. 2,000 తప్పు చేశాం కాబట్టి దాన్ని ఏం చేయాలి మనం? మానవ్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలంటే మానవ్ అకౌంట్ డెబిట్ చేయాలా లేదా? క్రెడిట్ చేసినాం కాబట్టి అంతకు ముందు, అవునా కాదా? సో డియర్ స్టూడెంట్స్, మానవ్ అకౌంట్ 5,000 డెబిట్ చేయాలి, చెయ్యలేదు. మానవ్ అకౌంట్ ఏం చేస్తాం? ఇక్కడ క్రెడిట్ చేసినాం. తప్పు కదా, డెబిట్ కదా చేయాల్సింది. కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. అంటే 5 + 2 అవుతుంది.
7,000తో మానవ అకౌంట్ డెబిట్ చేయాలా, గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా చేయాల్సిన మొత్తము ప్లస్ తప్పుగా చేసినది ఆపోజిట్ లో చేసింది అది. ఓకేనా? సో మానవ అకౌంట్ డెబిట్ 7,000. టు సేల్స్ ఏం చేయాలి? టు సేల్స్ 5,000 క్రెడిట్ చేయాలా. కానీ ఏం చేస్తాం మనం? పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్ క్యాన్సిల్ కావాలంటే ఏం చేయాలా? డెబిట్ చేస్తాం కాబట్టి టు పర్చేజ్ అని రాయాల. టు పర్చేజెస్ అని 2,000 రాయాల. అది. సో డియర్ స్టూడెంట్స్, ద ఎంట్రీ ఈస్ క్రెడిట్ సేల్స్ టు మానవ్. క్రెడిట్ సేల్స్ టు మానవ్ 5,000 wrongly recorded. Now rectified. ఇది స్టూడెంట్స్. నెక్స్ట్ ఐదోది. డియర్ స్టూడెంట్స్, పర్చేజ్ బుక్ వాజ్ అండర్ క్యాస్ట్. డియర్ స్టూడెంట్స్, అండర్ క్యాస్ట్ అంటే అర్థం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకేనా? అండర్ క్యాస్ట్ అంటే తక్కువ చూపడం అని అర్థం. అండర్ క్యాస్ట్ అంటే తక్కువ చూపడం. అండర్ క్యాస్ట్ అంటే తక్కువ చూపడం. ఓకే, అండర్ క్యాస్ట్ మీనింగ్ అంటే లెస్ అని అర్థం. రైట్, సరే, లెస్ చూపించారంట. సరే, పర్చేజ్ బుక్ ఏంటి? పర్చేజ్ అకౌంట్ లేదా పర్చేజ్ బుక్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్. అంటే డెబిట్ బ్యాలెన్స్ లెస్ చూపించినారు అంటే తక్కువ చూపించారు అని అర్థం. అండర్ క్యాస్ట్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం పర్చేజ్ అకౌంట్ 1,000 రూపాయలతో ఏం చేయాలి? ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. పర్చేజ్ అకౌంట్ ఏం చేయాలా? డెబిట్ చేయాలి. వై యు ఆర్ నాట్ రెస్పాండింగ్? పర్చేజ్ అకౌంట్ డెబిట్ 1,000 టు మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు అంటే ఓకే, సస్పెన్స్ అకౌంట్ 1,000. ఓకేనా? సో బీయింగ్ పర్చేజ్ బుక్ అండర్ క్యాస్ట్, నౌ రెక్టిఫైడ్. ఇది స్టూడెంట్స్. ఓకే, ఐదోది అయిపోయింది. నెక్స్ట్ ఆరోది. ఓకే, రైట్. రిపేర్స్ ఆన్ మెషినరీ. స్టూడెంట్స్ బాగా అబ్జర్వ్ చేయండి. రిపేర్స్ ఆన్ మెషినరీ అంటే రిపేర్స్ ఏ ఖర్చు? రాబడి ఖర్చా, పెట్టుబడి ఖర్చా? రెవెన్యూ ఎక్స్పెండిచరా, క్యాపిటల్ ఎక్స్పెండిచరా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ సార్. కాబట్టి రిపేర్స్ అకౌంట్ డెబిట్ చేయాలా. రిపేర్స్ అకౌంట్ డెబిట్ చేయాలి. చేయలేదు. రిపేర్స్ అకౌంట్ చేయలేదు. ఏం చేస్తాము? మెషినరీ అకౌంట్ డెబిట్ చేస్తున్నారు సార్. మెషినరీ అకౌంట్ డెబిట్ చేస్తారు. అది కూడా ఎంతతో చేసినారు? 1,000 తో చేశారు. కాబట్టి మెషినరీ అకౌంట్ డెబిట్ 1,000 తో చేశారు కాబట్టి మెషినరీ అకౌంట్ 1,000 తో క్రెడిట్ చేయాలి. మెషినరీ అకౌంట్ 1,000 తో క్రెడిట్ చేయాలి. ఎట్లా రాసింటారు? రిపేర్స్ అకౌంట్ డెబిట్ 1,600 అని రాయాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. అది రాయలేదు. ఏం చేశారు? మెషినరీ అకౌంట్ డెబిట్ అని రాసి 1,600 కాకుండా ఏం రాశారు? 1,000 రూపాయలే రాశారు. సరే, అదే రాద్దాం మనం. ఓకే, రైట్. ఇప్పుడు అది తప్పు కదా. మెషినరీ అకౌంట్ కు 1,000 రూపాయలు, మెషినరీ అకౌంటే డెబిట్ చేయకూడదు. చేశారు. అది కూడా 1,000 రూపాయలతో చేశారు. దీన్ని క్యాన్సిల్ చేయాలంటే మెషినరీ అకౌంట్ డెబిట్ చేశారు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయాలంటే దీన్ని ఏం చేయాలా? మెషినరీ అకౌంట్ టు మెషినరీ అకౌంట్ అని మనం 1,000 రూపాయలు రాసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, కానీ కరెక్ట్ గా చేయాల్సిందేమి? ఎంత? రిపేర్స్ అకౌంట్ కదా 1,600 డెబిట్ చేయాల్సింది. కాబట్టి రిపేర్స్ అకౌంట్ డెబిట్ చేస్తాము. రిపేర్స్ అకౌంట్ ఫుల్ అమౌంట్ తో 1,600 తో చేస్తాము.
మరి ఇక్కడ ఎక్కడ తక్కువ ఉంది ఇప్పుడు? సస్పెన్స్ అకౌంట్ 600. తక్కువ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి ఆ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ ను మనము ఏమీ తెలియదు కాబట్టి మనకు సస్పెన్స్ అకౌంట్ అని రాస్తాము. ఎంత? 600. సో దానికి నేరేషన్ కూడా రాస్తాము. ఏమని? రిపేర్స్ ఆన్ మెషినరీ wrongly recorded, now rectified. ఇట్లా రాస్తాం. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పటికి 6 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఉంది. డియర్ స్టూడెంట్స్, గూడ్స్ రిటర్న్ బై నాతు. గూడ్స్ రిటర్న్ బై నాతు 3000 were taken into stock. No entry was recorded. ఓకే, ముందు దీని నేచర్ ఏంటో చూద్దాం. గూడ్స్ రిటర్న్ బై నాతు. గూడ్స్ రిటర్న్ బై నాతు. గూడ్స్ రిటర్న్ బై నాతు అంటే మన సంస్థ ఇది. ఇతను నాతు అతను మన సంస్థలోకి ఇస్తున్నాడు అంటే ఏమర్థం? ఇది మనం అతనికి ముందు అమ్మి. వెరీ గుడ్, సేల్స్ రిటర్న్స్. కాబట్టి ఏం చేయాలా? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ చేయాలి కదా, అవునా? ఇతని ఖాతాను ఏం చేయాలి? ఇస్తున్నాడు కాబట్టి, గివర్ కాబట్టి క్రెడిట్ చేయాలి. నాట్ రికార్డెడ్, నో ఎంట్రీ వాజ్ రికార్డెడ్ అంటే ఇప్పుడు ఎంట్రీ రికార్డ్ చేస్తాం అంతే. ఏముంది? ఏమని? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ ఎంత? 3000. తో నాతు అకౌంట్ 3000. ఓకేనా? సో రాసి ఏం రాస్తాం? సేల్స్ రిటర్న్స్ ఫ్రమ్ నాతు, సేల్స్ రిటర్న్స్ ఫ్రమ్ నాతు నాట్ ఎంటర్డ్, నౌ రికార్డెడ్. ఇంతకుముందు ఎంటర్ చేయలేదు, ఇప్పుడు మనం నమోదు చేస్తున్నాం. దట్స్ ఆల్ డియర్ స్టూడెంట్స్. ఓకే, సో 7 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి, 7 ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం సస్పెన్స్ అకౌంట్ చేయాలా? ఓకే, లెట్ us go for సస్పెన్స్ అకౌంట్. లెట్ us go for సస్పెన్స్ అకౌంట్. ఓకే, ఇది సస్పెన్స్ అకౌంట్. ఆల్రెడీ మనం 16,000 అని రాసుకున్నాము. ఇప్పుడు 1 by 1 మనము ఎంటర్ చేసుకుంటూ వస్తాం. 1 by 1 ఎక్కడ సస్పెన్స్ అకౌంట్ ఉందో అది మాత్రమే ఎంటర్ చేస్తాం. ఓకే, రైట్. లెట్ us go to starting. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి. మహేష్ అకౌంట్ డెబిట్, సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు మోహిత్ అకౌంట్. మహేష్ అకౌంట్ లో 2 మోహిత్ అని రాసుకుంటాం, సస్పెన్స్ అకౌంట్ లో 2 మోహిత్ అని రాసుకుంటాం. కాబట్టి సస్పెన్స్ లో 2 మోహిత్, సస్పెన్స్ లో 2 మోహిత్ 3000, సస్పెన్స్ లో 2 మోహిత్ 3000 అని రాసుకుంటాం. ఓకే, రైట్. ఇంకా మోహిత్ కదా ఇది, MOHITH. ఓకే, రైట్. ఇంకా ఏముంది? మొదటిది దాంట్లో సస్పెన్స్ అకౌంట్ ఉంది, రెండో దాంట్లో లేదు, మూడో దాంట్లో కూడా లేదు, నాలుగో దాంట్లో కూడా లేదు. మానవ అకౌంట్ డెబిట్ సేల్స్ టు పర్చేజెస్ లేదు. ఐదో దాంట్లో ఉంది, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్. పర్చేజ్ లో అయితే 2 సస్పెన్స్ అని రాస్తాము. పర్చేజ్ లో అయితే 2 సస్పెన్స్. మరి సస్పెన్స్ లో బై పర్చేజెస్. ఓకే, నెక్స్ట్ 6వ ట్రాన్సాక్షన్ చూడండి. రిపేర్స్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ టు సస్పెన్స్. డియర్ స్టూడెంట్స్, రిపేర్స్ లో 2 మెషినరీ 1000, 2 సస్పెన్స్ 600 అని రాస్తాము. మరి మెషినరీలో బై రిపేర్స్ అని 1000 రాస్తాము, సస్పెన్స్ లో బై రిపేర్స్ అని 600 రాస్తాము. ఓకేనా?
అంతేనా? నేను చెప్పింది కరెక్టే కదా? సార్ సో సస్పెన్స్ లో బై రిపేర్స్ అని 600 రాస్తాము. సస్పెన్స్ లో బై రిపేర్స్ అని 600 రాస్తాం. ఓకే స్టూడెంట్స్, నౌ యాక్చువల్ గా టాలీ కావాలి స్టూడెంట్స్, యాక్చువల్ గా టాలీ కావాలి రెండు వైపులా. కాలేదు, ఏమైండొచ్చు? ఇంకా ఎక్కడో తప్పులున్నాయి అని అర్థం. ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాలేదు. ఎంత తక్కువ ఉంది అనేది చూద్దాం. 19,000లో 1600 పోతే 17,400. 17,400. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ 17,400. డియర్ స్టూడెంట్స్, ఈ 17,400 అట్లే ఉంది. ఫైనల్ అకౌంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ దాన్ని ఎర్రర్స్ లొకేట్ చేసి దాన్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకేనా? సో ఈ రకంగా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్ దిస్, రైట్? ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఆస్క్ మీ.